శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. మనం ఈరోజు మహాశివరాత్రి విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మహాశివరాత్రి ఎంత నుండి ఎంతవరకు సమయం అనుసరించి ఈ యొక్క పూజా విధానాన్ని కానీ శివరాత్రి జరుపుకోవడానికి అవసరమైన సుముహూర్తాన్ని గురించి ఈరోజు ప్రస్తావన చేయడంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అంటే శివరాత్రి 26/2/2025 అనగా ఆ రోజు ముఖ్యంగా బుధవారం ఉదయం 11:33 ప్రారంభమవుతుంది. ఇది ఉత్కళ ప్రదేశం అంటే ఒడిశాకు సంబంధించిన సమయం. ముఖ్యంగా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అయినట్లయితే వారికి మాఘమాసం సంచరించిన కాలం మాఘ కృష్ణ చతుర్దశి తిథి నందున వారి పండగను చేస్తారు. అదే ఉత్తర భారతదేశంకి వచ్చిన లేదా కళింగ రాజ్యంలో వచ్చినట్లయితే మనము పాల్గొన మాసంలో కృష్ణపక్షి చతుర్దశి తిథిలోటి శివరాత్రి జరుపుకుంటాం. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా కాలమానం 15 రోజులు తేడా ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్కి ఇది మాఘమాసం, ఒడిశా ప్రాంతానికి ఇది పాల్గొన మాసం అని వివరించారు. అంటే ఈ తేదీలో 11:33 మనకి ఒరిస్సా ప్రాంతానికి చతుర్దశి ప్రారంభం అవుతుంది. అలాగే శ్రవణ నక్షత్రం అదే రోజున సాయంకాలం 6:19 వరకు ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ శివరాత్రి పండగ 26వ తారీఖున ప్రారంభమై 27వ తారీఖు చతుర్దశి ఉదయం 9:18 వరకు ఉంటుంది. తదుపరి అమావాస్య మనకి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ సంధ్యకాలంలో శివారాధన కోసం శివ రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం, శివ పంచాక్షరి మనకి తోసిన పద్ధతిలో ఆ పరమశివుడికి ఆరాధించవచ్చు. వ్యాధిగ్రస్తులు వారు ఉపవాసాలు కానీ చేయరాదు. వీలైనంత వరకు నీ శరీరం సహకరించినట్లయితే ఈ కాలమానంలో 4 చుట్లు శివ అభిషేకం చేసుకోవచ్చు. ఉషాకాలం అంటే తెల్లవారి మరియు మధ్యాహ్నం, సాయంత్రం, అలాగే లింగోద్భవ సమయం అంటే 12 గంటలకు మనము వీలైతే అభిషేకం చేసుకోవచ్చు. నీ స్తోమత బట్టి మీ పరిస్థితులు బట్టి శివారాధన ప్రేమతో భక్తితో చేయాలి. కానీ ఆడంబరాలకు పోయి అధిక డబ్బు ఖర్చు చేయరాదు. వీలైనంత వరకు ఈశ్వరుడి పట్ల ప్రేమ ఉండి ముఖ్యంగా 3 వస్తువులు మాత్రం ఈ యొక్క పూజలో ఉపయోగించినట్లయితే అత్యంత ఉన్నతమైన ఫలితం పొందుతారు. దాంట్లో బెల్లపత్రి, 2వది రుద్రాక్ష, 3వది భస్మ అంటే విభూతి. కనీసంలో కనీసం ఈశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు ప్యాకెట్ పాలు మీరు వాడరాదు. వీలైనంత వరకు ఆవు పాలు మాత్రమే మీరు ఉపయోగించవచ్చు. లేదా కేవలం జలధార నీరు ద్వారా కూడా మీరు అభిషేకం చేసి అదే ఫలితాన్ని మీరు పొందవచ్చు. మీ శరీర సహకారం బట్టి మీ అవస్థ స్థితి బట్టి మీరు ఈశ్వరుడికి ప్రేమతో ఆరాధన చేయండి తప్ప భేషజాలకి ఆడంబరాలకి మీరు వెళ్ళకుండా ఈ సంవత్సరం కూడా ఆ మహాశివరాత్రి సంతోషపూర్వకంగా ప్రేమతో చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా శివారాధనకి భక్తి ముఖ్యం, ప్రేమ ముఖ్యం తప్ప ఇలాంటి ఆడంబరాలకు పోతే శివుని అనుగ్రహం కంటే శివుడి యొక్క క్రోధమే మనకి లభిస్తుంది.
ఇది ఈ శివరాత్రి మహాత్యం. వీలైనంత వరకు మీకున్న ఆర్థిక స్థితి బట్టి ఈ పూజ చేయండి. ఇది సంక్షిప్తంగా మహాశివరాత్రి యొక్క విశేషాలు. స్వస్తి.